కలకత్తాలో మహిళా డాక్టర్పై అఘాయిత్యాన్ని ఖండిస్తూ సంగారెడ్డి పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ప్రైవేట్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులపై జరిగిన దాడులను ఖండిస్తూ సహస్ర హాస్పిటల్ నుండి ఐబీ వరకు కొవ్వొత్తితో నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళా డాక్టర్కు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మహిళా వైద్యులు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వైద్యుల రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేసిన ఐఎంఏ అసోసియేషన్ డాక్టర్లు. కొవ్వొత్తి ర్యాలీలో టీజీఎంసీ మెంబర్ డాక్టర్ ఆనంద్, ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ చక్రపాణి, తానా అధ్యక్షులు డాక్టర్ వెంకట్, హెచ్ఆర్డీఏ అధ్యక్షులు డాక్టర్ సురేష్, సీనియర్ డాక్టర్లు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ జయనిర్మల, డాక్టర్ రాజగౌడ్, డాక్టర్ జ్యోతిర్మయి, డాక్టర్ గాయత్రి, డాక్టర్ అనుష, డాక్టర్ శిల్ప, డాక్టర్ ఆనంద్ నాయక్, డాక్టర్ పరశురామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ ను వెంటనే అమలు చేయాలి. రక్షించాలి, 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 ఖండించాలి, ఖండించాలి, ఖండించాలి. సెంట్రల్ యాక్ట్ ప్రొడక్షన్ వెంటనే అమలు చేయాలి. వెంటనే అమలు చేయాలి. వెంటనే అమలు చేయాలి. కలకత్తా ఘటనలో దోషులు వెంటనే, కలకత్తా ఘటనలో దోషులు వెంటనే. ఆపాలి, 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 ఆపాలి. V1, 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 V1. సెంట్రల్ గవర్నమెంట్ ప్రొడక్షన్ యాక్ట్ ని, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొడక్షన్ యాక్ట్ ని. మేమందరం కూడా ఈ క్యాండిల్ ర్యాలీని ఆల్రెడీ సార్ చెప్పారు. ఇది మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి ఈ ఆకృత్యపు సంఘటన గురించి మేము నిరసన తెలియజేయడానికి మేమందరం ఇక్కడ సమావేశం అయ్యాము. మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే, దయచేసి డాక్టర్స్ పైన ఇలాంటి దాడుల్ని మేము ఖండిస్తున్నాము. డాక్టర్స్ పైన ప్రొటెక్షన్ యాక్ట్స్ ఎన్నో ఉన్నా కూడా అవి గవర్నమెంట్ సరిగా ఇంప్లిమెంట్ చేయటం లేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము హయ్యర్ అథారిటీస్కి ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి, దీనిపైన కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ని ప్రోబ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐఎంఏ అండ్ హెచ్ఆర్డీఏ అండ్ తానా డాక్టర్స్ అందరూ కోల్కతాలో ఆగస్టు 9న జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైతే ఉందో రెసిడెంట్ డాక్టర్ని బ్రూటల్లీ అండ్ హీనియస్ యాక్ట్ కింద రేప్ అండ్ మర్డర్ చేశారో, సో ఆ ఇన్సిడెంట్ సందర్భంగా మేమందరం సాలిడారిటీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాము. దీనికి గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఉన్నాయి, దాన్ని తత్పరంగా ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే రెసిడెంట్ డాక్టర్స్ కూడా ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎలాంటి దుష్పరిణామమైన ఇలాంటి చర్యలకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, అవి వితిన్ 2 వీక్స్లో ఇంప్లిమెంట్ అయ్యేటట్టు దోషులను కఠినమైన చర్యలు, ఇలాంటి యాక్ట్ నిర్భయ కానీ చిన్న పిల్లలు కానీ ఎలాంటి రేప్ అండ్ మర్డర్ కేసెస్ ఎట్లాంటి రిజిస్టర్ అయినా అలాంటి గవర్నమెంట్స్ అనేది పర్టికులర్గా దానిపైన స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పటికి కూడా డాక్టర్స్ అందరం వీఆర్ డిమాండింగ్ టు ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ టు టేక్ a stringent action to not to repeat this action in the future. So we strongly condemn from the doctor society not to happen in the future. So we all the doctors, we are having a solidarity towards her family and fraternity. సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో జరిగినటువంటి ఒక మహిళా డాక్టర్పై జరిగినటువంటి ఆకృత్యం పైన, ఆమె పైన జరిగినటువంటి సంఘటన గురించి దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా అయితే అందరూ కూడా డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేయండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా అసలు మన
భారతదేశంలో ఇంతకుముందు గత కరోనా టైంలో ఎంతమంది డాక్టర్లు తమ ప్రాణాలను లెక్కించకుండా మన భారతదేశ జనాభాలందరినీ కూడా వేరే దేశాల్లో చూస్తుంటే కుప్పలుగా చనిపోతే అదే మన భారతదేశంలో చాలా వరకు వైద్యులందరూ కూడా పోరాడి ప్రాణాలు కాపాడిన సంఘటనలు మనము గత 2 సంవత్సరాల కింద చూసాము. అలాంటి పరిస్థితుల నుంచి వైద్యులు తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఏ విధంగా పనిచేస్తారో అలాంటి వైద్యులపైన ఈ నిర్లక్ష్యంగా ఈ కొందరు తెలియని అసాంఘిక కార్యక్రమాలు చేపడుతూ ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తగు చర్యలు తీసుకొని వైద్యులకు రక్షణ కల్పించాలి. ఎందుకంటే వైద్యులు అనేది లేకపోతే వేరే దేశాల్లో ఏ విధంగా మనం కరోనా టైంలో చూసినామో ఆ పరిస్థితి మన దేశంలో ఉత్పన్నం కాకుండా ఉండాలంటే వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రజలదే ఉంది. ఆ ప్రజలు అనుకుంటేనే ప్రభుత్వాలు కూడా దానికి కృషి చేస్తాయి. దీనికోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చినాయి, కానీ చట్టం ఎప్పుడు చుట్టంలాగానే అయిపోతుంది, దాన్ని కాపాడే వాళ్ళు లేకుండా అయిపోతున్నారు. కాబట్టి ప్రజలు కూడా చట్టం ఉంది, వైద్యులను కాపాడుకోవాలి. ఎందుకంటే వైద్యులు అంటే దేవునితో సమానమని మనందరం చెప్పుకుంటారు, ప్రజలు కూడా చెప్పుకుంటారు. కానీ మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్లో సంఘటన చూస్తుంటే ఒక చిన్న అమాయకులైనటువంటి వైద్యురాల్ని ఏ విధంగా హింసించారో చూసినాము. అలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా మన రాష్ట్ర ప్రభుత్వాలు, తర్వాత కేంద్ర ప్రభుత్వము, ప్రజలందరూ కూడా మా వైద్యులందరినీ కాపాడుకోవాలి. ఎందుకంటే రేపు ఇలాంటి సంఘటనలు పునరావృతం జరుగుతాయో తెలియదు. కాబట్టి వైద్యులను కాపాడుకుంటే మీ భవిష్యత్తు కూడా బాగుంటుందని తెలియజేస్తున్నా. ప్రజలందరికీ ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు నేను ఒక్కటే కోరుకుంటున్నా, వైద్యులపైన దాడులు ఖండించండి. మీరు దాడులు చేయొద్దు, వాళ్ళని రక్షించాలి, వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళు కాపాడుకుంటే వాళ్ళు మిమ్మల్ని కాపాడుకుంటారు. కాబట్టి సంగారెడ్డి పట్టణంలో ఉన్న వైద్యులందరం కూడా మేము మొన్న జరిగిన సంఘటనకు మనం కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలందరినీ దీన్ని గుర్తుంచుకోవాలి. ఇంకోసారి అలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రజలు కూడా కాపాడాలి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు ఈ సంగారెడ్డి ఐఎంఏ మంచిర్యాలకు సంబంధించినటువంటి డాక్టర్లు మరియు తెలంగాణ హాస్పిటల్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ సంబంధించిన డాక్టర్లు, హెచ్ఆర్డీఏకి సంబంధించినటువంటి డాక్టర్లు అందరూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ కలకత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక రెసిడెంట్ విద్యార్థినిపై అత్యాచారం చేయడం జరిగింది. ఆ ఘటనకు సంబంధించినటువంటి దోషుల పట్ల ప్రభుత్వాలు చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆ దోషులను పట్టుకొని ఖచ్చితంగా శిక్షించాలి. ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. ఇంతవరకు చట్టాలు ఎన్నో చేస్తున్నాయి, కానీ ఆ చట్టాలన్నీ కూడా నీటి మీద రాతల మాదిరిగా తయారైనాయి. కాబట్టి ఈ చట్టాలను గట్టిగా అమలుపరిచేటటువంటి సిస్టమ్ తీసుకురావాలి. ఇట్లాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క డాక్టర్లందరం మేము ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ దోషులను పట్టుకొని శిక్షించి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా ఈ బాధ్యత అనేది ఈ మన డాక్టర్ల మీద జరుగుతున్న దాడుల పట్ల ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఇట్లానే జరుపుకుంటూ పోతే డాక్టర్లకు రక్షణ లేదు అన్నటువంటి విషయం సుస్పష్టమవుతుంది. ఈ డాక్టర్లు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ప్రాణాలకు తెగించి పేషెంట్లను రక్షిస్తుంటారు. అలాంటి వాళ్ళకే ప్రాణాలకు రక్షణ కరువైతే ఎవరికి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందో మీరే ఆలోచించండి. ప్రజలారా మరియు గవర్నమెంట్ అధికారులారా, మీ అందరికీ చెప్పేది ఒకటే, గుడి ప్రభుత్వాలకు చెప్పేది ఒకటే, డాక్టర్లందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఈ విషయం మర్చిపోకుండా మమ్మల్ని అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి ఈ విషయంగా గుర్తు చేస్తున్నాం.